అన్ఎక్స్పెక్టెడ్ మన ఫోన్ లో వాటర్ పోయిందనుకోండి, వాళ్ళు నెక్స్ట్ చెప్పేటువంటిది ఏంటి తెలుసా? ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్ అనేది IP68 ఆర్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉన్నప్పుడు వాటర్ లో పడితే మీకు వారంటీ వస్తుందా రాదా? మీరు ఒకసారి ఏమంటారు అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే మీ ఫోన్ కానీ వాటర్లో పడ్డది అంటే వారంటీ వస్తుందా రాదా, అసలు దీనికి ప్రాసెస్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు రీసెంట్గా కానీ చూసుకుంటే చాలా మొబైల్స్కి IP68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ తోటి కూడా వస్తూ ఉన్నాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మీ ఫోన్ని వాటర్లో సర్టెన్ టైమ్ సర్టెన్ మీటర్స్ లోపల కూడా యూజ్ చేసినా కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి ఆ రేటింగ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రేటింగ్స్ ఉంది కదా అని చెప్పేసి మీ ఫోన్ను తీసుకెళ్ళేసి వాటర్లో పడ్డప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, వారంటీకి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు చెప్పేటువంటిది సార్ వాటర్ పోయాయి, సో మేము వారంటీ క్లెయిమ్ చేయలేము అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉంటారు. ఇప్పుడు మీకు వచ్చినటువంటి డౌట్, అవును బ్రో, మరి వీళ్ళు ఎందుకు వాటర్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇచ్చేసారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. సో ఇక్కడ వీళ్ళు అసలైన లాజిక్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సర్టెన్ టైం అండ్ యాజ్ వెల్ as సర్టెన్ మీటర్స్ అని చెప్పేసి అయితే పెడతా ఉంటారు. ఇంత డెప్త్లో ఇంత టైం వరకు అయితే సర్వైవ్ అవ్వగలగొచ్చు అని చెప్పేసి అయితే చెప్తా ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మన ఫోన్లో వాటర్ పోయిందనుకోండి, వాళ్ళు నెక్స్ట్ చెప్పేటువంటిది ఏంటి తెలుసా? మేబీ ఎక్కువ టైం ఉండొచ్చు, లేకపోతే ఇన్డెప్త్ అవ్వచ్చు, లేకపోతే ప్రెషర్ అనేది ఎక్కువ రావచ్చు, ఇటువంటి రీజన్స్ అనేది చెప్తా ఉంటారు. అవును బ్రో, మన ఫోన్ లోపలికి వాటర్ వెళ్ళినాయి అని చెప్పేసి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఫోన్ లోపల ఒక పేపర్స్ టైప్ దాంటిది ఉంటుంది. అదేంటి అంటే, మనకు వాటర్ అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది అని చెప్పేసి అక్కడ ఒక పేపర్స్ పెడతా ఉంటారు. ఆ పేపర్ వైట్గా ఉంటుంది. వన్స్ దానికి ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్ తాకినా కూడా అది పింక్ కలర్ లేకపోతే రెడ్ కలర్లోకి అయితే కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని చూసేసి మీ ఫోన్ అనేది వాటర్లో ఖరాబ్ అయింది, వాటర్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఆ పేపర్ అనేది మీకు వైట్ కలర్లోనే ఉంది అనుకోండి, వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనుకోండి, వారంటీ రాదు. ఇది ఫిక్స్ అయిపోయి ఉండండి. IP68 ఉంది కదా, 69 ఉంది కదా అని చెప్పేసి వాటర్లో ఫోన్ అనేది వేశారనుకోండి, వారంటీ క్లెయిమ్ చేయరు. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, ఏ కంపెనీ ఆఖరికి iPhone 16 Pro Max 17 నెక్స్ట్ వచ్చేటువంటి 17 Pro Max కావచ్చు, Samsung S24 కావచ్చు, ఎటువంటి మొబైల్ అయినా కూడా వాళ్ళు IP68 69 ఏ రేటింగ్ ఇచ్చినా మంచిదే కానీ మీ ఫోన్ అదే డ్యామేజ్ అయ్యింది అనుకోండి, వాళ్ళు వారంటీ ఇవ్వరు. ఇది ఫిక్స్ అయిపోయి ఉండండి. సో బీ కేర్ఫుల్. మీరు ఎటువంటి ఫోన్ అనేది IP68 69 రేటింగ్ ఉంది కదా అని చెప్పేసి వాటర్లో అయితే వాడకండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో వాటర్లో పడ్డప్పుడు తీసినప్పుడు మీకు ఏదో యూజ్ అవుతుంది తప్ప, అంతే మాత్రాన మన ఫోన్కి వారంటీ ఉంది కదా అని చెప్పేసి నీళ్ళలో తీసుకెళ్ళి ఫొటోస్ తీయడం, వాటర్లో తీసుకెళ్ళేసి వారంటీ ఉంది కదా అని చెప్పేసి చేస్తే వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఫోన్స్ మీద నుంచి కిందికి ఎత్తేస్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తా. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు మీరు షాకింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనం 10,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.